హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? లాస్ట్ వీడియోలో మనం అసలు పింట్రెస్ట్ ఎలా వర్క్ చేస్తుంది అన్న విషయం గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం అసలు పింట్రెస్ట్ సెర్చ్ ఇంజిన్ అని ఎందుకు అంటారు అనే విషయం గురించి తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. అసలు సెర్చ్ ఇంజిన్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, సెర్చ్ ఇంజిన్ అంటే ఏదైనా సరే కీవర్డ్స్ మీద వర్క్ చేసేదాన్ని సెర్చ్ ఇంజిన్ అని అంటాం. లైక్ ఎలా ఏంటంటే, మీరు సెర్చ్ బార్లో ఇచ్చిన టాపిక్ని చూసి అందులో ఏదైతే కీవర్డ్ ఉంటుందో అది పట్టుకొని మీకు రిజల్ట్ ఇవ్వడం కోసం మిలియన్స్ ఆఫ్ టాపిక్స్ నుంచి సెర్చ్ వెతకడం మొదలుపెట్టిన దాన్ని సెర్చ్ ఇంజిన్ అని అంటాం. అసలు ఈ సెర్చ్ ఇంజిన్లు అనేవి ఎందుకు ఎలా వర్క్ చేస్తాయి అనేవి ఈరోజు తెలుసుకుందాం. అసలు పింట్రెస్ట్ని సెర్చ్ ఇంజిన్ అని ఎందుకు అంటారంటే, పింట్రెస్ట్ మిలియన్స్ ఆఫ్ పిన్స్ మధ్యలో వెతుకుతుంది. మీరు ఇచ్చిన కీవర్డ్ని బేస్ చేసుకొని మిలియన్స్ ఆఫ్ కీస్ మధ్యలో వెతుకుతుంది. పిన్స్ మధ్యలో వెతికి మీరు ఇచ్చిన కీవర్డ్ని మ్యాచ్ చేసుకొని రిజల్ట్ ఇస్తుంది. అదే గూగుల్ని కూడా మనం సెర్చ్ ఇంజిన్ అనే అంటాం. బట్ అది ఎలా ఇస్తుంది మనకి రిజల్ట్ని? మిలియన్స్ ఆఫ్ వెబ్సైట్స్ నుంచి తీసుకొని మీకు రిజల్ట్ ఇస్తుంది. మోస్ట్లీ గూగుల్లో మీరు టెక్స్ట్ ఫామ్లో మాత్రమే చూస్తారు కదా. టెక్స్ట్ ఫామ్లో చూస్తారు, ఇమేజెస్ ఫామ్లో కనిపిస్తాయి, వీడియో ఫార్మాట్లో కూడా కనిపిస్తాయి. కానీ మోస్ట్లీ మనం టెక్స్ట్ ఫామ్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తాము కదా. అలాగే పింట్రెస్ట్లో అయితే పిన్స్ కేవలం ఇమేజ్ ఫామ్లో మాత్రమే ఉంటాయి, లేదా చిన్న చిన్న వీడియోస్ ఫార్మాట్లో ఉంటాయి. ఇప్పుడు అసలు పింట్రెస్ట్ని సెర్చ్ ఇంజిన్ నేను ఎందుకు అన్నారు అన్న విషయం గురించి తెలుసుకుందాం. పింట్రెస్ట్లో మనం ఎక్కువ ఐడియాస్ని డిస్కవర్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. అంతేగాని ఆ ఐడియాని అప్లోడ్ చేసిన ఫాలోవర్ గురించి మనం ఆలోచించాం. జస్ట్ మనకు ఆ ఐడియా నచ్చిందా, మనం ఆ ఐడియాని తీసుకొని వెళ్ళిపోతాం అక్కడి నుంచి. అంతే తప్ప యూజర్కి మరియు క్రియేటర్కి ఎటువంటి కనెక్షను ఉండదు. యూజరు క్రియేటరు ఎటువంటి కనెక్షను ఉండదు. అంటిల్ అండ్ అన్లెస్ మీరు పర్సనల్గా వాళ్ళకి కనెక్ట్ అవ్వాలి అనుకుంటే తప్ప క్రియేటర్ అనేవాడు మీకు డైరెక్ట్గా పిన్లో కనిపించడు. అండ్ ఇంకొకటి మెయిన్ రీజన్ పింట్రెస్ట్ని సెర్చ్ ఇంజిన్ అని అనడానికి మెయిన్ రీజన్ ఏంటనంటే, మీరు సెర్చ్ ఇంజిన్లో ఇచ్చే సెర్చ్లో మీరు రాసే ఏ పదమైనా లేదా ఏ సెంటెన్స్ అయినా సరే ఫస్ట్ అది కీవర్డ్స్ ఉన్నాయా అని మాత్రమే చెక్ చేస్తుంది. చెక్ చేసి మిలియన్స్ ఆఫ్ పిన్స్ మధ్యలో నుంచి తీసుకొచ్చి మీకు రిజల్ట్ని ఇస్తుంది కదా. సో దట్ అది సెర్చ్ ఇంజిన్ అయింది. అండ్ మీరు ఇంకొక విషయం గమనిస్తే, పింట్రెస్ట్లో ఈరోజు ఏమి ఉన్నాయో చూద్దామని ఎవరు ఓపెన్ చేయరు కదా. అందులో మీకు కావాల్సిన టాపిక్ని సెర్చ్ చేసుకోవడం మాత్రమే దాన్ని యూజ్ చేస్తాం. మన లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం. ఎవరైనా ఆర్టిస్ట్ ఉన్నారనుకోండి, వాళ్ళకి సంబంధించి ఏదైనా ఐడియాని డిస్కవర్ చేయడం కోసం పింట్రెస్ట్ని ఓపెన్ చేస్తారు. లేదా దేనికైనా స్కెచ్ కావాలనుకోండి ఓపెన్ చేస్తారు. లేదా ఏదైనా డిజైన్కి అవుట్లైన్ కావాలనుకోండి పింట్రెస్ట్లో దొరుకుతాయి కాబట్టి ఓపెన్ చేసి సెర్చ్ చేసి తీసుకుంటారు. అదే గూగుల్ని కూడా అలానే యూజ్ చేస్తారు. ఈరోజు గూగుల్లో ఏమున్నాయని ఎవరు ఓపెన్ చేయరు. గూగుల్ ఓపెన్ చేసి వాళ్ళకి ఎప్పుడు అవసరం ఉంటేనే అప్పుడే ఓపెన్ చేస్తారు. అన్లైక్ మనం ఇన్స్టాగ్రామ్ కానీ, వాట్సాప్ కానీ, లేదా యూట్యూబ్ కానీ జస్ట్ మనం టైంపాస్గా స్క్రోల్ చేయడానికి యూజ్ చేస్తాం. అవునా? స్క్రోల్ చేసి టైంపాస్ చేయడానికి యూజ్ చేస్తాం. అవును, దాన్ని యూజ్ చేసుకొని డబ్బులు సంపాదించుకుంటారు, అది వేరే విషయం అనుకోండి. మనం ఏదైనా పింట్రెస్ట్ని మట్టుకు అవసరం ఉంటేనే ఓపెన్ చేస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి అసలు పింట్రెస్ట్ మెయిన్ గోల్ ఏంటి? అసలు మెయిన్ గోల్ ఏంటంటే పింట్రెస్ట్ మెయిన్గా ఐడియాస్ని డిస్కవర్ చేయడానికి మాత్రమే దాన్ని క్రియేట్ చేశారు. లైక్ ఎలా అంటే, ఇప్పుడు మీకు ఏదన్నా ఒక ఫుడ్ రెసిపీ కావాలనుకోండి, ఆ ఫుడ్ రెసిపీకి సంబంధించి ఐడియాస్ ఇవ్వడం కోసం, ఇప్పుడు మీరు డైట్లో ఉన్నారని అనుకుందాం. ఎగ్జాంపుల్, మీరు డైట్లో ఉన్నారు, మీకు కొన్ని డైట్కి సంబంధించి రెసిపీస్ కావాలి. యూట్యూబ్లో కొడితే ఎప్పుడు వచ్చినవే వస్తున్నాయి అనుకోండి, మీరు ఎంత ఫిల్టర్ చేసినా వచ్చినవే వస్తున్నాయి అనుకోండి, బోర్ కొడుతుంది. సో అప్పుడు పింట్రెస్ట్లోకి వెళ్తారు.
పింట్రెస్ట్‌లోకి వెళ్తే అందులో మీకు చాలా కొత్త రెసిపీస్ కనిపిస్తాయి. చాలా వేరే వేరే ప్లేసెస్ నుంచి కూడా మీకు రెసిపీస్ అందులో అప్లోడ్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు చాలా ఐడియాస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇదేమవుతుందంటే పింట్రెస్ట్ అనేది పీపుల్తో కనెక్ట్ అవ్వదు. నాట్ మెంట్ టు కనెక్ట్ విత్ పీపుల్. పింట్రెస్ట్ అనేది ఓన్లీ ఐడియాస్కి మాత్రమే కనెక్ట్ అవుతుంది. ఆ పిన్లో ఉన్న ఐడియాకి మాత్రమే మనం కనెక్ట్ అవుతాం. ఆ పిన్ని అప్లోడ్ చేసిన క్రియేటర్తో మనం కనెక్ట్ అవ్వం. ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా ఏం చేస్తామంటే ఆ రీల్లో ఉన్న లేదా ఆ షార్ట్లో ఉన్న వ్యక్తికి మనం కనెక్ట్ అవుతాం. అవునా? ఈరోజు ఆ వ్యక్తి ఏం పెట్టాడు అని ఆలోచిస్తాం. బట్ పింట్రెస్ట్లో అలా కాదు. ఈరోజు ఈ టాపిక్కి సంబంధించి ఏం రీల్స్ వచ్చాయో చూద్దాము, లేదా ఈ టాపిక్కి సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయో చూద్దాము అని పింట్రెస్ట్ ఓపెన్ చేస్తారు తప్ప పలానా క్రియేటర్ ఏం అప్లోడ్ చేశాడో చూద్దాం అని మీరు ఎవరు ఓపెన్ చేయరు. డిఫరెన్స్ అది. కొంచెం జాగ్రత్తగా గమనించుకోండి. యూ కెన్ నాట్ సీ ఆర్ హూస్ వర్క్ ఇట్ ఈస్. ఎలా అంటే మీరు చూడలేరు అది ఎవరి వర్క్, ఎవరు చేశారు, ఈ డీటెయిల్స్ అన్నీ మీకు పింట్రెస్ట్లో అవసరం ఉండవు. మీకు కావాల్సిన టాపిక్ని మట్టుకే సెలెక్ట్ చేసుకుంటారు, ఆ పిన్ని మాత్రమే చూస్తారు, ఆ పిన్లో వచ్చిన ఐడియాని మాత్రమే డిస్కవర్ చేస్తారు, అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంటే అన్లెస్ ఆ పిన్కి మీరు బాగా అట్రాక్ట్ అయితే దాన్ని సేవ్ చేసుకుంటారు. సేవ్ చేసుకొని అది అసలు ఎవరి అకౌంట్, వాళ్ళ అకౌంట్లో ఇంకా దీనికి సంబంధించి ఏమున్నాయని చూస్తారు, అంతే. ఇప్పుడు అసలు ఐడియాస్ డిస్కవర్ చేయాలి. ఇదే పింట్రెస్ట్ మెయిన్ మిషన్. ఇలా డిస్కవర్ చేసే క్రమంలో అసలు మీరు ఇచ్చిన సెర్చ్ బార్లో టెక్స్ట్కి అది ఎలా వెతుకుతుంది, అది ఎలా మీ వరకు మీరు అనుకున్న రిజల్ట్ని మీ దాకా ఎలా తీసుకొస్తుంది, అది ఇప్పుడు చూద్దాం. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పింట్రెస్ట్ చెక్ చేస్తుంది అసలు యూజర్ సెర్చ్ బార్లో ఏమి ఇచ్చారు, ఏం వెతుకుతున్నారు, అది సెర్చ్ ఇంటెంట్, ఏం వెతుకుతున్నారు అని డిస్కవర్ చేస్తుంది, అది గమనిస్తుంది. తర్వాత మీరు ఇచ్చిన సెర్చ్లో కీవర్డ్స్, ఎప్పుడు మాట్లాడుకున్నట్టే కీవర్డ్స్ ఉన్నాయా అని చెక్ చేస్తుంది. ఒకవేళ కీవర్డ్స్ ఉంటే దాన్ని వెంటనే ఆ పింట్రెస్ట్లో ఉన్న మిలియన్స్ ఆఫ్ పిన్స్కి కనెక్ట్ చేసి కంపేర్ చేసి ఆ కీవర్డ్కి మ్యాచ్ అయ్యే పిన్స్ని సెలెక్ట్ చేస్తుంది. సెలెక్ట్ చేసిన తర్వాత పిన్స్కి ర్యాంకింగ్ ఇస్తుంది. ఎలా? ఫస్ట్ బోర్డ్స్ చెక్ చేస్తుందని మాట్లాడుకున్నాం కదా మనం. మీరు ఇచ్చిన కీవర్డ్ని బోర్డ్స్ నేమ్స్లో సెలెక్ట్ చేస్తుంది. అది అప్రూవ్ అయిన తర్వాత నెక్స్ట్ పిన్స్లోకి వెళ్తుంది. ఏ బోర్డ్స్ అయితే సెలెక్ట్ అయ్యాయో ఆ లోపల పిన్స్లోకి వెళ్తుంది. పిన్స్లోకి వెళ్ళి మళ్ళీ కీవర్డ్స్ని సెర్చ్ చేస్తుంది. ఆ సెర్చ్ చేసే క్రమంలో కొన్ని ఒక స్టెప్ బై స్టెప్ చెక్ చేస్తుంది అనమాట. ఆ స్టెప్స్ అన్నీ ఆ పిన్ కనుక ఆ స్టెప్స్ అన్నీ సాటిస్ఫై అయితే అప్పుడు ఆ పిన్కి ర్యాంకింగ్ అనేది వస్తుంది. ర్యాంకింగ్ వస్తే ఏంటి లాభం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ పిన్ టైటిల్ చెక్ చేస్తుంది. పిన్ టైటిల్లో కీవర్డ్ ఉందా, ఓకే. తర్వాత పిన్ డిస్క్రిప్షన్ చూస్తుంది. పిన్ డిస్క్రిప్షన్లో కీవర్డ్ ఉందా, ఓకే. తర్వాత టైటిల్ చూస్తుంది, ఓకే. బోర్డు టైటిల్ చూస్తుంది, బోర్డు డిస్క్రిప్షన్ చూస్తుంది. తర్వాత ప్రొఫైల్ అథారిటీ, అసలు ప్రొఫైల్కి అంత పొటెన్షియల్ ఉందా అంటే మీ ముఖం చూసి చెప్పదు, మీరు అందులో అప్లోడ్ చేసిన పిన్స్కి అందులో ఉన్న క్వాలిటీకి ఇస్తుంది, క్వాంటిటీ కాదు క్వాలిటీకి ఒక ర్యాంకింగ్ ఇస్తుంది. తర్వాత ఇమేజ్, పిన్ బోర్డు నేమ్, బోర్డు టైటిల్ దగ్గర నుంచి, బోర్డు డిస్క్రిప్షన్ దగ్గర నుంచి, తర్వాత పిన్ ఇమేజ్ దగ్గర నుంచి, పిన్ టైటిల్, పిన్ డిస్క్రిప్షన్, లాస్ట్లో ప్రొఫైల్ అథారిటీ, ఇన్ని చెక్ చేసి ఇవన్నీ ఒక పిన్ సాటిస్ఫై చేయగలిగితే అప్పుడు దానికి ర్యాంకింగ్ వస్తుంది. ఇదంతా పెద్ద ఇదేం కాదండి. ఆటోమేటిక్గా మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే పిన్స్ మీద మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, అదేం పెద్ద కష్టం కాదు. కాకపోతే కీవర్డ్స్ ఎక్కడ యూజ్ చేయాలి, ఎలాంటి కీవర్డ్స్ యూజ్ చేయాలి, మీరు అసలు కీవర్డ్స్ మీరు పర్ఫెక్ట్గా యూజ్ చేయాలి. మీరు మీ పిన్ ట్రాఫిక్లోకి వెళ్ళాలి, వెతికే వాళ్ళ దగ్గరకు డైరెక్ట్గా వెళ్ళాలి అని అంటే మీరు ఒక క్రియేటర్గా కీవర్డ్స్ని అప్లోడ్ చేయకూడదు. ఒక యూజర్లా మారి యూజర్ ఎట్లా ఆలోచిస్తాడు, ఏ క్వశ్చన్ పెట్టి దాన్ని సెర్చ్ చేస్తారు
అన్నది ఆలోచించి అది గమనించుకొని ఆ వర్డ్స్ని కీవర్డ్స్లో ఇచ్చారనుకోండి, యూ విల్ గెట్ ద రిజల్ట్ వాట్ యూ ఎక్స్పెక్టింగ్. తర్వాత పింట్రెస్ట్ యూజర్స్ కీవర్డ్స్ అని మాట్లాడుకుంటున్నాం కదా. తర్వాత అసలు ఈ కీవర్డ్స్ ఎలా ఉపయోగపడతాయి ఇది చూద్దాం. అసలు పింట్రెస్ట్ అనేది కంప్లీట్గా కీవర్డ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అవునా? ఇదే మనం ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్న పాయింట్. అది యూజర్ అయినా క్రియేటర్ అయినా ఎవరు యూజ్ చేస్తున్నా సరే కీవర్డ్స్ని యూజ్ చేస్తే ఇద్దరికి మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు క్రియేటర్ అనుకోండి, డైరెక్ట్గా యూజర్ దగ్గరికి వాళ్ళ పిన్ చేరుతుంది. అదే యూజర్ అంటే సెర్చ్ చేసే వాళ్ళు, వెతికే వాళ్ళు కనుక కీవర్డ్స్ని వాడుకున్నారనుకోండి, వాళ్ళు ఎతకాలి, వాళ్ళకి కావాల్సిన రిజల్ట్ ఎగ్జాక్ట్గా ఏం వెతుకుతున్నారో అదే వాళ్ళ దగ్గరికి వస్తుంది. ఇది డిఫరెన్స్. తర్వాత పింట్రెస్ట్లో పింట్రెస్ట్ కొన్ని వాళ్ళు పెట్టే క్రియేటర్స్ అప్లోడ్ చేసే పిన్స్లో కొన్ని ఖచ్చితంగా ఉండాలి, అవి వెతుకుతుంది. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు చెప్పుకున్నట్టే కీవర్డ్స్ని వెతుకుతుంది. తర్వాత ఎస్ఈఓ. ఈ ఎస్ఈఓ అంటే ఏంటి అనేది ప్రీవియస్ క్లాస్లో ప్రీవియస్ వీడియోస్లో ఉంది. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి. ఎస్ఈఓ గురించి చాలా డీటెయిల్డ్గా చెప్పాను, మీకు చాలా బాగా అర్థమవుతుంది. తర్వాత కీవర్డ్స్ రీసెర్చ్ అనమాట. ఈ కీవర్డ్స్ వాళ్ళు ఎలా ఉపయోగించుకుంటున్నారు, ఎలా ఉపయోగించారు అని చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది కూడా ఏంటంటే ఇంకొకటి ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే, పింట్రెస్ట్ యూజ్ చేయాలి అంటే కీవర్డ్స్ అనేవి మ్యాండేటరీ. ఒకవేళ అది లేకపోతే మీకు పింట్రెస్ట్ని యూజ్ చేయడం చాలా కష్టం అవుతుంది, అంటే మీకు కావాల్సిన రిజల్ట్ అక్కడి నుంచి రాదు. సింపుల్గా చెప్పాలంటే వితౌట్ కీవర్డ్స్ పింట్రెస్ట్ బ్లైండ్ అయిపోతుంది. ఇది మీరు బాగా అర్థం చేసుకోవాలి, బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అనమాట. తర్వాత సెర్చ్ ఇంటెంట్. లాస్ట్ వీడియోలో కూడా మనం సెర్చ్ ఇంటెంట్ గురించి మాట్లాడుకున్నాం, గుర్తుందా మీకు? అది మాట్లాడుకున్నాం, చూడండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఆ వీడియో మళ్ళీ రివైజ్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. సెర్చ్ ఇంటెంట్ అంటే ఏం లేదండి, ఇప్పుడు మనం వెతుకుతున్నాం కదా, యూజర్స్ లాగా మనం వెతుకుతున్నాం. పింట్రెస్ట్ని యూజ్ చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్నో లేదా ఐడియానో వెతకాలి అనుకుంటున్నాం. మనం ఏం వెతుకుతున్నాం, దేని గురించి వెతుకుతున్నాం, ఎలా వెతుకుతున్నాం. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు అనుకోండి, తను స్కెచ్ల గురించి మట్టుకే, అంటే ఆర్ట్ వేసే ముందు రా స్కెచ్ మట్టుకే వెతికే వాళ్ళకి రా స్కెచ్ నోటిఫికేషన్స్ మాత్రమే ఇస్తుంది. లేదు డిజైన్స్ని వెతికే వాళ్ళకి డిజైన్స్ నోటిఫికేషన్ ఇస్తుంది. లేదు డైరెక్ట్గా మెటీరియలే, లైక్ ఎలా అంటే ఈ డ్రాయింగ్కి, పెయింటింగ్కి, ఆర్టిస్ట్కి సంబంధించిన మెటీరియల్స్ వెతికే వాళ్ళకి ఆ మెటీరియల్స్ వరకు నోటిఫికేషన్ ఇస్తూ ఉంటుంది. ఎలా వెతుకుతున్నారు, ఏం వెతుకుతున్నారు అన్నది కూడా పింట్రెస్ట్ బాగా వెతుకుతుంది. అదే ఈ సెర్చ్ ఇంటెంట్ అంటే అదే అనమాట. ఎలా వెతుకుతున్నారు అని ఎందుకు చూస్తుందంటే, బికాస్ పింట్రెస్ట్ అనేది యాక్యురేట్ రిజల్ట్స్ ఇస్తుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, ఒకసారి పింట్రెస్ట్ ఓపెన్ చేసి సెర్చ్ చేయండి, మీరు అడిగే క్వశ్చన్ బట్టే ఆన్సర్ వస్తుంది. ఏదైనా అంతే కదా, మనం ఏది అడిగితే అదే వస్తుంది. కానీ పింట్రెస్ట్ మాత్రం కొంచెం యాక్యురేట్గా ఇస్తుంది ఆన్సర్ని. తర్వాత అసలు మీరు ఏం వెతుకుతున్నారు అనేది చూస్తుంది. వాట్ ఆర్ యూ సర్చింగ్ ఫర్, అసలు ఏం సెర్చ్ చేస్తున్నారు అని చూస్తుంది, ఎలా సెర్చ్ చేస్తున్నారని చూస్తుంది. ఇవన్నీ మీకు కరెక్ట్గా మీరు అనుకున్న రిజల్ట్ మీకు రావాలి అంటే మీరు చేయాల్సింది ఏంటి, మీ సెర్చ్లో కీవర్డ్స్ని యాడ్ చేయడం. కీవర్డ్స్ అంటే ఏం లేదండి, ఇప్పుడు వెతికే వాళ్ళు షార్ట్ కీవర్డ్స్ వాడితే సరిపోతుంది. ఆ షార్ట్ కీవర్డ్ని తీసుకొని లాంగ్ టైల్డ్ కీవర్డ్స్ అని ఉంటాయి, వాటికి కంపేర్ చేసుకొని రిజల్ట్ ఇచ్చేస్తుంది, మీకు కావాల్సిన రిజల్ట్ ఇచ్చేస్తుంది. అదే క్రియేటర్ అనేవాళ్ళు లాంగ్ టైల్డ్ కీవర్డ్స్ అని ఉంటాయి, అవి యూజ్ చేస్తే కరెక్ట్గా ఈ షార్ట్ కీవర్డ్స్ యూజ్ చేసిన వెతికే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఒక్క నిమిషం చెప్తాను. సేమ్ అలానే పెయింటింగ్ గురించి టాపిక్ తీసుకొని మాట్లాడుకుందాం. ఇప్పుడు క్రియేటర్ అనేవాడు పెయింటింగ్ ఆన్ బ్లౌజ్ అని
పెట్టారనుకోండి కీవర్డ్ వాళ్ళ పిన్ కింద లేదా వాళ్ళ పిన్ ఇమేజ్లోనో, ఈ యూజర్ అనేవాడు డైరెక్ట్ పెయింటింగ్ అని వెతికారనుకోండి, ఈ పెయింటింగ్ ఆన్ బ్లౌజ్ అన్న రిజల్ట్ కూడా వాళ్ళకి కనబడుతుంది. అదే పెయింటింగ్ ఆన్ బ్లౌజ్ అని పెట్టి వెతికారనుకోండి, మళ్ళీ ఈ పెయింటింగ్ ఆన్ బ్లౌజ్ అన్న పిన్ కూడా వాళ్ళకి కనబడుతుంది. అదే క్రియేటర్ జస్ట్ పెయింటింగ్ అని పెట్టి వదిలేశారనుకోండి, ఈ పెయింటింగ్ ఆన్ బ్లౌజ్ అని వెతుకుతున్న యూజర్కి క్రియేటర్ పెట్టిన పిన్ రాదు. ఎందుకంటే ఆయన ఇచ్చింది చాలా షార్ట్ కీవర్డ్. నేను ఈ టాపిక్ చాలా షార్ట్గా చెప్తున్నాను, ఎందుకంటే మన ప్రీవియస్ వీడియోస్లో SEO సంబంధించిన ఒక డీటెయిల్డ్ వీడియో ఉంది. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే అక్కడికి వెళ్ళి చూడండి. ఈ షార్ట్ కీవర్డ్స్ ఏంటి, లాంగ్ టైల్డ్ కీవర్డ్స్ ఏంటి, అవి అసలు ఎందుకు ఉపయోగపడతాయని అక్కడ చాలా క్లియర్గా చెప్పాను. వెళ్ళి చూడండి, బాగా అర్థమవుతుంది. తర్వాత అసలు పింట్రెస్ట్ అనేది ఒక సర్చ్ ఇంజిన్ అన్నాం కాబట్టి ఈ పింట్రెస్ట్కి గూగుల్కి డిఫరెన్స్ ఏంటి, ఇది కొంచెం చూద్దాం, జాగ్రత్తగా చూద్దాం. ఏమంత పెద్ద డిఫరెన్స్ ఉండదు, రెండు సర్చ్ ఇంజిన్లే. రెండు ఇన్ఫర్మేషన్ని కొన్ని మిలియన్స్ ఆఫ్ టాపిక్స్ నుంచి తీసుకుంటాయి. కాకపోతే పింట్రెస్ట్ పిన్స్ నుంచి తీసుకుంటుంది, అదే గూగుల్ అయితే వెబ్సైట్స్ నుంచి తీసుకుంటుంది. ఓకేనా, వెబ్సైట్స్ లేదా బ్లాగ్స్ వీటి నుంచి తీసుకుంటుంది గూగుల్. ఇక్కడ పింట్రెస్ట్లో మనకి ఓన్లీ విజువల్ ఫామ్ మాత్రమే కనిపిస్తుంది. విజువల్గా అంటే ఏదన్నా ఒక టాపిక్ విజువల్గానే కనిపిస్తుంది, టెక్స్ట్ ఫార్మాట్లో కనబడదు. కానీ ఇక్కడ గూగుల్లో మనకి 99%, 80% ఖచ్చితంగా టెక్స్ట్ ఫామ్లోనే కనిపిస్తుంది. మనం అన్లెస్ ఇమేజ్ ఫార్మాట్లోనో విజువల్ ఫార్మాట్లోనో వెతికితే తప్ప మనకి డైరెక్ట్గా టెక్స్ట్ ఫార్మాట్లో కూడా కనిపిస్తుంది. తర్వాత ఈ పింట్రెస్ట్ అనేది ఏంటంటే SEO పింట్రెస్ట్లోనే కాదు, గూగుల్లో కూడా SEO యూజ్ చేస్తాం, ఇది అందరికీ తెలిసిందే. SEO లేకపోతే గూగుల్లో కూడా మనకి రీచ్ ఉండదు. అదే SEO పిన్లో అయితే, అదే పింట్రెస్ట్లో అయితే ట్రాఫిక్ని క్రియేట్ చేయడానికి యూజ్ అవుతుంది, అదే గూగుల్లో అయితే రీచ్ని పెంచడానికి యూజ్ అవుతుంది. రెండూ ఒకటే. మీరు పెట్టిన పిన్ని కరెక్ట్గా అవతల యూజర్కి మీరు పెట్టే టాపిక్ ఏదైనా సరే, ఒక వెబ్సైట్ అవ్వనివ్వండి లేదంటే ఒక పిన్ అవ్వనివ్వండి, అది గూగుల్లోనైనా పింట్రెస్ట్లోనైనా మీరు పెట్టిన టాపిక్ని కరెక్ట్గా యూజర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, ఉపయోగపడేలాగా అవతల వాళ్ళకి చూపించాలి అంటే SEO అనేది మ్యాండేటరీ. ఆ SEOలో కీవర్డ్స్ అనేవి మ్యాండేటరీ. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇదే డిఫరెన్స్, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. జస్ట్ టెక్స్ట్ ఫార్మాట్, విజువల్ ఫార్మాట్ ఇదే మారుతుంది అంతే. అసలు పింట్రెస్ట్కి ఏం కావాలి కూడా చూద్దాం ఈరోజు. ఏంటంటే పింట్రెస్ట్లో మనము ఐడియాస్ని డిస్కవర్ చేయడానికి యూజ్ చేస్తామని మనకు ఒక క్లారిటీ వచ్చేసింది. తర్వాత అసలు ఐడియాస్ డిస్కవర్ చేస్తే ఓన్లీ డిస్కవర్ చేయడం వల్ల క్రియేటర్కి ఏంటి లాభం, అవునా కాదా? క్రియేటర్కి ఏంటి లాభం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు గూగుల్ లాగానే పింట్రెస్ట్లో కూడా మనకు ఆప్షన్స్ చూపిస్తుంది. మీకు కావాల్సిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని దాని లోపలికి వెళ్ళి చూస్తారు. అదే గూగుల్లో కూడా అంతే, కొన్ని వెబ్సైట్ని అది లిస్ట్ అవుట్ చేస్తుంది, మనకు కావాల్సిన వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకుంటాం. అలానే పింట్రెస్ట్లో మనం ఏం చేస్తామంటే క్లిక్ చేస్తారనమాట. అది అంటే మనకి పింట్రెస్ట్ మొత్తం విజువల్ ఫార్మాట్లోనే కనబడుతుంది కాబట్టి మీకు నచ్చిన టాపిక్ని, మీకు నచ్చిన ఇమేజ్ని, అట్రాక్టివ్గా ఉన్న పిన్ని క్లిక్ చేస్తారు. అది క్లిక్ చేసి దాన్ని ఓపెన్ చేసినప్పుడు ఆ క్లిక్ కౌంట్ అవుతుంది అన్నమాట. ఆ క్లిక్ ఒక కౌంట్, ఒక నెంబర్ యాడ్ అవుతుంది ఆ పిన్కి. అది క్లిక్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మీకు అందులో ఉన్న డిస్క్రిప్షన్లో మ్యాటర్ కానీ లేకపోతే ఆ లింక్లో ఇచ్చిన వెబ్సైట్ త్రూ మీరు రీడైరెక్ట్ అయిన వెబ్సైట్లో టాపిక్ కానీ మీకు బాగా నచ్చితే ఆ పిన్ని సేవ్ చేసుకుంటారు. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మీకు ఆ పిన్ దొరకదు, వెతికిన ప్రతిసారి ఆ పిన్ మీకు రాదు. సేవ్ చేసుకుంటే ఒక బోర్డ్ క్రియేట్ అయ్యి మీ సేవ్ చేసుకున్న పిన్ మీ పింట్రెస్ట్ అకౌంట్లో సేవ్ అయి ఉంటుంది, మీకు కావాల్సినప్పుడు వెళ్ళి దాన్ని చూసుకోవచ్చు. సో అందుకని సేవ్స్ కూడా చాలా కౌంట్ అవుతాయి. తర్వాత కంటెంట్, పింట్రెస్ట్లో మీరు అప్లోడ్ చేసిన కంటెంట్ నచ్చి మళ్ళీ అది పింట్రెస్ట్ మీ అకౌంట్ని, మీ కంటెంట్ని మళ్ళీ జనాల్లోకి తీసుకెళ్తుందా లేదా అన్నది కూడా ఇంపార్టెంటే. మంత్లీ ఇన్ని వ్యూస్ అని ఉంటాయి, మంత్లీ ఇన్ని వ్యూస్ అంటే స్టార్టింగ్లో తక్కువే ఉంటాయి, కానీ యూజ్ చేసే కొద్దీ అవి పెరుగుతాయి. అది ఆ కౌంట్ తగ్గకుండా ఉంది అని అంటే మీరు కన్సిస్టెంట్గా ఉన్నట్టు, మీ టాపిక్, మీ కంటెంట్
యూజర్కి బాగా యూజ్ అవుతుంది, పింట్రెస్ట్ మీ టాపిక్ని రిపీటెడ్గా అందరికీ చూపిస్తుంది అని అర్థం. అలా పింట్రెస్ట్లో మీరు పెట్టిన పిన్స్ని రిపీటెడ్గా అవతల వాళ్ళకి చూపిస్తుంది అంటే మీ అకౌంట్ గ్రాడ్యువల్గా గ్రో అవుతుంది, ఆటోమేటిక్గా ఫాలోవర్స్ వస్తారు. అసలు పింట్రెస్ట్లో ఫాలోవర్స్ అన్న మాటే ఉండదు, అది చాలా రేర్ టాపిక్. అసలు ఎక్కువ క్లిక్స్ ఏంటి, సేవ్స్ ఏంటి, ఎంగేజ్మెంట్ ఎంత, ఇది మాత్రమే చెక్ చేస్తారు. తర్వాత పింట్రెస్ట్ ట్రాఫిక్ గురించి కూడా మనం కొంచెం టాపిక్ మాట్లాడుకుందాం. ఎలా అంటే పింట్రెస్ట్లో కొన్ని ఎవర్ గ్రీన్ పిన్స్ అని ఉంటాయి. ఎవర్ గ్రీన్ పిన్స్ అంటే మన ఎవర్ గ్రీన్ సాంగ్స్ లాగా మీరు ఒక టాపిక్ గురించి ఎన్నిసార్లు వెతికినా సరే ఆ పిన్ మాత్రం ఖచ్చితంగా పింట్రెస్ట్ మీ ఫీడ్లోకి తీసుకొస్తుంది. అదే ఎవర్ గ్రీన్ పిన్ అంటే ఆ పిన్ అందరికీ నచ్చుతుంది. ఒక 5-6 సంవత్సరాల క్రితం మీరు అప్లోడ్ చేసిన పిన్ కూడా ఇప్పుడు వెతుకుతున్న కంటెంట్కి కనెక్ట్ అయ్యి నచ్చి దాన్ని క్లిక్ చేస్తున్నారు, దానిలో మీకు ట్రాఫిక్ క్రియేట్ అవుతుంది అంటే ఆ పిన్ ఎవర్ గ్రీన్ పిన్ అని అర్థం. అందుకే పింట్రెస్ట్కి లాంగర్ అంటారు కదా, లాంగర్, నేను లాస్ట్ టైం చెప్పాను కదా, కొంచెం లాంగ్ డ్యూరేషన్ ఉంటుంది. మీరు అప్లోడ్ చేసిన పిన్కి ఒకసారి జనాల్లోకి వెళ్ళి దానికి మంచి ఇంప్రెషన్ వచ్చింది అంటే దానికి డ్యూరేషన్ లాంగ్ లాస్ట్ ఉంటుంది, అందులో డౌటే లేదు. తర్వాత వచ్చేసి ఏంటంటే పింట్రెస్ట్ అనేది మీరు పెట్టిన పిన్ ఈ ట్రెండ్కి సంబంధించిందా కాదా అని చెక్ చేయదు. మీ పిన్లో పొటెన్షియల్ ఉందా లేదా, లైక్ అందులో క్వాలిటీ ఉందా లేదా, అది అవతల వాళ్ళకి నచ్చుతుందా లేదా అన్నది మాత్రమే చెక్ చేస్తుంది. క్వాలిటీ అంటే ఏం లేదండి, వాళ్ళు ఇచ్చిన కీవర్డ్కి సంబంధించిన డీటెయిల్స్ మీ పిన్లో ఉన్నాయా లేదా, ఆ కీవర్డ్కి సంబంధించిన రిలేటెడ్ కీవర్డ్స్ మీరు యూజ్ చేశారా లేదా, ఇది మాత్రమే చెక్ చేస్తుంది అన్నమాట. దాన్ని బట్టే మీ పిన్స్ అనేవి ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి, అవతల వాళ్ళకి ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అసలు పింట్రెస్ట్లో మన పిన్స్ ర్యాంకింగ్ జరగాలి అంటే ఏం చేయాలి, అసలు దీని ఫ్యాక్టర్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. అవి ఏంటంటే ఫస్ట్ అది యూస్ఫుల్ ఉండాలి, యూజర్కి మీ పిన్ యూస్ఫుల్ అవుతూ ఉండాలి. ఇప్పుడు మీరు అప్లోడ్ చేసిన పిన్ ఒకరోజు కాకపోతే ఒకరోజు, ఒకరికి కాకపోతే ఇంకొకరికి దాన్ని ఇంటర్ఫేస్ నచ్చాలి. పిన్ చూడగానే వాళ్ళకి అది అట్రాక్ట్ అయ్యి అసలు లోపలికి వెళ్ళి ఇందులో ఏముంది అని చెక్ చేయాలి. అలా చెక్ చేస్తే మీ పిన్ యూస్ఫుల్ అని అర్థం. తర్వాత అది ఫ్రెషా కాదా, ఫ్రెష్ అంటే ఏంటంటే ఏం లేదు, మీరు నిన్న పెట్టిన పిన్కి ఈరోజు మీరు అప్లోడ్ చేసే పిన్కి ఏదో చిన్న స్లైట్ డిఫరెన్స్ అన్నా ఉండాలి. సేమ్ బ్యాక్గ్రౌండ్ ఉండొద్దు, సేమ్ టెక్స్ట్ ఉండొద్దు, సేమ్ ఇమేజెస్ ఉండొద్దు, డిఫరెన్స్ ఉండాలి. లేదనుకోండి అది జనాల్లోకి తీసుకెళ్ళదు, ఇది పెద్ద డిఫరెన్స్ లేదు కదా కాపీ పేస్ట్ అనుకొని పెద్ద తీసుకెళ్ళదు, మీకు ఇంప్రెషన్ రేట్ కూడా పడిపోతుంది, వ్యూ రేట్ కూడా పడిపోతుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి, డిఫరెన్స్ ఉండాలి, మేజర్గా కనిపించే వాటిలో డిఫరెన్స్ ఉండాలన్నమాట. తర్వాత ఈ క్రియేటర్ ట్రస్ట్ వర్తీయా కాదా అన్నది అది ఎప్పుడు చెక్ చేస్తుందంటే మీరు పెట్టిన బ్యాక్గ్రౌండ్స్, మీరు పెట్టిన ఇమేజెస్, మీరు పెట్టిన పిన్ టైటిల్స్ లేదా పిన్ మీద రాసిన టెక్స్ట్ ఇవన్నీ కాపీడ్ లాగా ఉండకూడదు. అంటే నిన్న పెట్టిన పిన్కి రీచ్ బాగుంది కదా అని సేమ్ పిన్ మీరు రీపోస్ట్ చేయకూడదు, రీరైట్ చేయొచ్చు కావాలంటే. అదే టాపిక్ మీద ఇప్పుడు పింట్రెస్ట్ ఫర్ బిగినర్స్ అని పెట్టి మీరు ఒక పిన్ క్రియేట్ చేశారు, దానికి రీచ్ చాలా బాగుంది, ఒక 1000 వ్యూస్ వచ్చేసాయి అనుకోండి, ఈ పిన్కి వ్యూస్ బాగా వచ్చాయి కదా అని మళ్ళీ దాన్ని రీపోస్ట్ చేయకూడదు, మీరు రీరైట్ చేసి పోస్ట్ చేయాలి. అంటే పింట్రెస్ట్ ఫర్ బిగినర్స్ అన్న పదంలో చిన్న చిన్న చేంజెస్ చేసి దానికి వేరే బ్యాక్గ్రౌండ్స్ పెట్టి వేరే ఇమేజెస్ పెట్టి అప్పుడు అప్లోడ్ చేస్తే దానికి కూడా రీచ్ సేమ్ పెరుగుతుందన్నమాట. దీనికి కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి పింట్రెస్ట్లో. ఇవి ర్యాంకింగ్ ఫ్యాక్టర్స్, ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. అసలు బిగినర్స్ చేసే మిస్టేక్స్ ఏంటి అనేది ఈరోజు చూద్దాం.
ఏంటంటే బిగినర్స్ ఎక్కువ పింట్రెస్ట్లో ఫాలోవర్స్ గురించి ఆలోచిస్తూ ఉంటారు. అంటే తెలియని వాళ్ళు, ఇప్పుడు మీకంటే తెలిసింది కాబట్టి మీరు కాదనుకోండి, తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఫాలోవర్స్ మీద ఫోకస్ చేస్తారు. ఫాలోవర్స్తో సంబంధం లేదు అసలు పింట్రెస్ట్కి. తర్వాత ఇన్స్టెంట్ రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. లైక్ లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇన్స్టెంట్గా రిజల్ట్స్ రావు. ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 6 months. మీరు ఒక పిన్ అప్లోడ్ చేశారు అని అంటే, ఒక టాపిక్ మీద పిన్ అప్లోడ్ చేశారంటే ఆ టాపిక్ జనాల్లోకి వెళ్ళడం కోసం మీరు ఒక 2 months అయినా అట్లీస్ట్ టాపిక్ మీద పిన్స్ జనరేట్ చేస్తూ ఉంటే అప్పుడు జనాల్లోకి వెళ్తుంది, ఆ టాపిక్కి ఒక రీచ్ వస్తుంది. తర్వాత కీవర్డ్స్, బోర్డ్స్ తప్పుగా పెడతారు, తప్పుగా సేవ్ చేస్తూ ఉంటారు. అలా చేయడం కూడా మీకు పెద్దగా రిజల్ట్ రాదనమాట. అవి కూడా బిగినర్స్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా లాస్ట్కి వచ్చేటప్పటికి ఏంటంటే, పింట్రెస్ట్ అనేది కాంటెంట్ క్రియేటర్ కాదు కదా. కంటెంట్ ఉంటుంది, బట్ ఎలా, క్రియేటర్ని బేస్ చేసుకొని కాదు. ఆ కంటెంట్ చూసి, ఆ పిన్ చూసి మీకు కావాల్సిందంతా తీసుకొని మీరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అంతే తప్ప క్రియేటర్ దాకా వెళ్ళరు, కాంటెంట్ దగ్గరే ఆగిపోతారు. తర్వాత ఇక్కడ పింట్రెస్ట్ అనేది మనం యూజర్స్ వెళ్ళి కంటెంట్ని వెతుకుతాం తప్ప కంటెంట్ యూజర్స్ దగ్గరికి రాదు. ఇప్పుడు మీరు పింట్రెస్ట్ ఓపెన్ చేసి ఏదన్నా సెర్చ్ చేస్తేనే కదా మీకు అందులో ఏముంది ఏంటి అని తెలుస్తుంది. జస్ట్ అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు ఏం తెలియదు కదా. సో అలాగే కంటెంట్ జనాలను వెతకదు, జనాలే కంటెంట్ని వెతుకుతారు. ఈ 2 వర్డ్స్కి డిఫరెన్స్ చూడండి. అదే ఇన్స్టాగ్రామ్ చూసుకున్నారనుకోండి, ఇన్స్టాగ్రామో యూట్యూబో ఏదైనా చూసారనుకోండి, కంటెంటే మీ దగ్గరకు వస్తుంది, అవునా. ట్రెండింగ్లో ఉన్న కంటెంట్ మీ దగ్గరకు వస్తుంది. కానీ పింట్రెస్ట్ అలా కాదు, ట్రెండ్తో సంబంధం లేదు దానికి. మీరు ఏది అడిగితే అదే ఇస్తుంది. ఈ డిఫరెన్స్ అర్థం చేసుకోండి ఫస్ట్. తర్వాత పింట్రెస్ట్ అనేది ప్రాబ్లమ్ సాల్వర్ మాత్రమే, ఎంటర్టైన్మెంట్ కాదు. ఎంటర్టైనర్ అంతకన్నా కాదు. ఫస్ట్ అసలు ఈ 2 ప్లాట్ఫామ్స్కి, సోషల్ మీడియాకి, పింట్రెస్ట్కి, సెర్చ్ ఇంజన్కి, సోషల్ మీడియాకి ఉన్న డిఫరెన్స్ని అర్థం చేసుకోండి. అసలు పింట్రెస్ట్లో పిన్స్ ఎందుకు పోస్ట్ చేస్తారు అంటే, అవతల వాళ్ళకున్న క్వశ్చన్కి ఈ పిన్ అనేది, క్రియేటర్స్ క్రియేట్ చేసే పిన్ అనేది ఒక సొల్యూషన్ అన్నమాట. ఇప్పుడు దాకా నేను చెప్పినవి ఏంటంటే, ఫస్ట్ నుంచి చూద్దాం. ఫస్ట్ వీడియో నుంచి ఆల్గరిథం అంటే ఏంటో చూసాము, ఎస్ఈఓ ఎట్లా వర్క్ అవుతుందని చూసాము, అసలు పింట్రెస్ట్లో అఫిలియేట్ మార్కెటింగ్ నిజమా కాదా అని చూసాము, తర్వాత పింట్రెస్ట్ అసలు ఎలా వర్క్ అవుతుంది అని చూసాము. అండ్ ఇంకా ఈరోజు వీడియోలో పింట్రెస్ట్ సర్చ్ ఇంజినా కాదా, అసలు సర్చ్ ఇంజిన్ ఎందుకు అయింది అని చూసాము. తర్వాత రాబోయే వీడియోస్లో పింట్రెస్ట్లో అసలు ఇప్పటిదాకా బోర్డ్స్ అని మాట్లాడుకున్నాం, పిన్స్ అని మాట్లాడుకున్నాం, కీవర్డ్స్ అని మాట్లాడుకున్నాం. అసలు ఇవి ఎలా క్రియేట్ చేయాలి, ఎక్కడి నుంచి క్రియేట్ చేయాలి, ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ డీటెయిల్డ్ వీడియో నెక్స్ట్ వీడియోస్లో నేర్చుకుందాం. అసలు చాలామందికి ఒక టాపిక్ ఉంటుంది, కంక్లూషన్కి వచ్చాం కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నాను. ఒక డౌట్ ఉంటుంది, అసలు ఈ మార్కెట్లో ఇన్ని టాపిక్స్ ఉండగా నేను ఈ పింట్రెస్ట్ని ఎందుకు యూస్ చేసుకున్నాను, పింట్రెస్ట్ క్లాస్లో ఎందుకు చెప్తున్నాను అని. ఎందుకంటే పింట్రెస్ట్ అనేది డిజిటల్ మార్కెటింగ్ అనే ఒక పెద్ద సబ్జెక్ట్లో పింట్రెస్ట్ అనేది ఒక చిన్న సబ్జెక్ట్. అర్థమైందా? సో అసలు నేను పింట్రెస్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ వల్ల మీరందరూ చాలామంది మిస్లీడ్ అవుతున్నారు, అలా అవ్వద్దు అని చెప్పడానికి స్టార్ట్ చేశాను. సో ఎలానో స్టార్ట్ చేశాను కదా అని చెప్పి కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఇప్పటి నుంచి మన వీడియోస్ అన్నీ కూడా ఎండ్ అయ్యేది డిజిటల్ మార్కెటింగ్ దగ్గరే. ఈరోజు అసలు నా ప్లాన్ ఏంటనేది చెప్తున్నాను మీకు. ఈ పింట్రెస్ట్తో స్టార్ట్ చేసి మనం పింట్రెస్ట్ సిరీస్ అయిపోయిన వెంటనే ఎస్ఈఓ నేర్చుకుంటాం, ఎస్ఈఓ అయిపోయిన వెంటనే బ్లాగింగ్ నేర్చుకుంటాం. అలా ఒకదాని తర్వాత ఒకటి లాస్ట్లో అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, దానికి ఏమేమి యూస్ చేస్తాము అన్నది కూడా నేను మీకు చాలా వివరంగా పెయిడ్ క్లాసెస్లో కూడా చెప్పనంత టాపిక్ని నేను యూట్యూబ్ని బేస్ చేసుకొని మీకు నేర్పించబోతున్నాను. ఫ్రీ కంటెంట్ ఇవ్వబోతున్నాను. ప్లీజ్ ఎవరు మిస్ చేసుకోకండి. పింట్రెస్ట్ అనేది కూడా వన్ ఆఫ్ ద మేజర్ ప్లాట్ఫామ్ అనమాట. డిజిటల్ మార్కెటింగ్లో వన్ ఆఫ్ ద మేజర్ ప్లాట్ఫామ్. అసలు మీరు దీన్ని కూడా కరెక్ట్గా యూస్ చేసుకుంటే అసలు చాలా బాగా యూజ్ అవుతుంది పింట్రెస్ట్. దీన్ని కరెక్ట్గా యూస్ చేసుకోవాలి. అది యూస్ చేసుకోవాలంటే నేను చెప్పే టాపిక్స్ అన్నీ మీరు జాగ్రత్తగా వినాలి.
సో ఇప్పటి నుంచి నేను చెప్పే ప్రతి టాపిక్ డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించే ఉంటాయి. అండ్ దానికి హెల్ప్ చేస్తాయి. ఆ టాపిక్ అర్థం అవ్వడానికి నేను చెప్పే ఒక్కొక్కటి మీకు అర్థమయ్యేలా చేస్తాయి. కానీ నేను డైరెక్ట్గా డిజిటల్ మార్కెటింగ్ స్టార్ట్ చేయడానికి ఇంకా మీరు ముందు చాలా క్లాసెస్ నేర్చుకోవాలండి. సో ఐ హోప్ మీరందరూ దీనికి సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. ఎవరికైనా ఫ్రీగా డిజిటల్ మార్కెటింగ్ కోర్సెస్ నేర్చుకోవాలి అనుకుంటుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి, లైక్ చేయండి. ఈ టాపిక్ యూస్ఫుల్ అవుతుందన్న వాళ్ళకి షేర్ చేయండి. మీకు ఈ టాపిక్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఆల్సో ఈ క్లాస్కి సంబంధించిన బ్లాగ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, లింక్ ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు డీటెయిల్డ్గా బ్లాగ్ ఒకటి వస్తుంది. మీకు అది చదివినా నేను చెప్పింది అర్థమవుతుంది. సో మీరు ఇవన్నీ మిస్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని నేను అనుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.